మనమైతే ప్రజెంట్ కాశ్మీర్లోని గుల్మార్గ్ దగ్గర ఉన్నాము. మనకు శ్రీనగర్ దగ్గర చూడాల్సినవి అంటే ముఖ్యంగా 3 అవుతున్నాయి. ఫస్ట్ సోనామార్గ్, గుల్మార్గ్, ఈ రెండు కొంచెం మంచు లాగా ఉంటుంది, నా వెనుక కనిపించే దీనిలాగానే ఉంటుంది. తర్వాత ఇంకొకటి పెహల్గావ్ ఉంటుంది, అక్కడ మంచు లేకున్నా కూడా మన వ్యాలీస్, బేతబ్ వ్యాలీ అని ఇలాంటి వ్యాలీస్ అలాంటివి ఉంటాయి. సో అది మనమైతే నెక్స్ట్ వెళ్దాము, రేపు వెళ్దాము పెహల్గావ్. ఈరోజు అయితే గుల్మార్గ్ వచ్చాము. అయితే గుల్మార్గ్, సోనామార్గ్ రెండు సేమ్ ఉంటాయి కాబట్టి ఒకటి చూస్తే ఒకటి స్కిప్ చేయొచ్చని అంటారు. ఓకే, సో దీనికింద ముందైతే మనం ఇక్కడికి ఎలా రావాలనేది తెలుసుకుందాము. సో ఇక్కడికి మనకు శ్రీనగర్ అంటే కాశ్మీర్కి ఎలా రావాలంటే కనుక ఫ్లైట్లో రావచ్చు. డైరెక్ట్ శ్రీనగర్కి ఫ్లైట్ ఉంది, లేకపోతే ట్రైన్ అయితే డైరెక్ట్గా లేదు, జమ్మూ తవరికి రావాలి. జమ్మూ వరకు వచ్చితే జమ్మూ నుంచి బస్సు ఉంది, జమ్మూ టు కాశ్మీర్ అలానే రావచ్చు. లేకపోతే జమ్మూ నుంచి బనిహాల్ వరకు వేరే క్యాబ్ కానీ అట్లా వచ్చి ఆ బనిహాల్ నుంచి ట్రైన్లో రావచ్చు. అంటే జమ్మూ నుంచి బనిహాల్ వరకు ఈ గ్యాప్ మధ్యలో ట్రైన్ ఎక్కువ ఉండదు. బనిహాల్ నుంచి మళ్ళీ శ్రీనగర్ ఉంటుంది. అంటే బెస్ట్ రూట్ అయితే కనుక ఫ్లైట్ అయితే బెటరు. నేను ఎట్లా వచ్చానంటే నేను ఫస్ట్ జమ్మూ వరకు వచ్చాను. జమ్మూ వరకు వచ్చేసి జమ్మూ నుంచి నేను బస్ తీసుకున్నాను, ఈ మన కాశ్మీర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళది. 900 రూపీస్ దాకా పడుతుంది ఓవరాల్గా. ఆన్లైన్లో రెడ్ బస్లో బుక్ చేసుకుంటే మీరు కూడా బుక్ చేసుకోవచ్చు. అరౌండ్ ఒక 8 గంటలు పట్టింది. అంటే పొద్దున 8 o'clockకి స్టార్ట్ అయింది బస్సు జమ్మూ నుంచి. ఇక్కడ రీచ్ అయ్యే వరకు 3:30-4 ఈవినింగ్ అయింది, అంటే 4 PM ఆ రేంజ్లో మనకు రీచ్ అయిపోయింది. శ్రీనగర్ ఒకసారి వచ్చిన తర్వాత హోటల్స్ అయితే చాలా ఉన్నాయి. దాల్ లేక్ చుట్టుపక్కల చాలా హోటల్స్ ఉంటాయి. నేనైతే ఆల్రెడీ ముందే బుక్ చేసుకున్నాను జోస్టల్లో. ఇంకా చాలా హోటల్ ఉన్నాయి, సో మనం ఎక్కడైనా తీసుకోవచ్చు. ముందు ప్రీ బుక్ చేసుకొని వస్తే బెటరు. అంటే ఏ టైంలో ఇక్కడికి వస్తే మంచిది అంటే కనుక ఎక్కువ సమ్మర్లో వస్తారు, లేదా మనకు జనవరి ఫిబ్రవరిలో వస్తే ఇట్లా మనకు స్నో కనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇది April 2nd డేటు. ఈరోజు ఏంటంటే కొంచెం మంచు పూర్తిగా లేదు, కొంచెం కరిగినట్టు ఉంది. అంటే ఫస్ట్ అయితే నేను ఒక బైక్ తీసుకున్నాను, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్. సో ఇదైతే మనకి 1200 రూపాయలు పడుతుంది. లేదు మనం ట్యాక్సీ అంటే మంది ఎక్కువ, ఒక 5-6 ఉంటే కనుక కార్ తీసుకోవచ్చు. ఇది ఒక 2,500 నుంచి అంటే 2,500 నుంచి ఒక 3,500 మధ్యలో పడుతుంది. అంటే 6+1 అంటే 6 మెంబర్స్ ఒక డ్రైవర్. అది తీసుకుంటే 3,000 అంట. కొంచెం చిన్నది 3+1 అలా తీసుకుంటే కనుక మనకి అరౌండ్ ఒక 2,200 అట్లా పడుతుంది ఒక రోజుకి. అంటే మీరు ట్యాక్సీతో అంటే మీరు ఒక గ్రూప్ వస్తే కనుక కార్ లాంటిది ఒకటి బుక్ చేసుకొని తిరగడం బెటరు. ఒక రోజుకి ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక 2,500 నుంచి ఒక 3,500 మధ్యలో పట్టుద్ది. బైక్ అయితే కనుక రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 నేను తీసుకున్నాను. సో దీనికి అరౌండ్ 1,200 పడుతుంది. 1,100 అన్నారు, మనం 1,200 తీసుకోవచ్చు. ఆల్రెడీ రీచ్ అయిపోయినాము. చాలా చలిగా ఉంది, మాట్లాడడం కూడా సరిగ్గా రావట్లేదు, చాలా కోల్డ్. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ మనకు వెనుక కనిపిస్తున్నాయి కదా కొన్ని స్లెడ్జ్ బండ్లాగా ఉంటాయి. సో వాళ్ళు ఇలాంటివి తీసుకెళ్తారు, చిన్న చిన్న బండ్ల మీద ఒక మనిషిని కూర్చున్నట్టు తీసుకెళ్తారు. ఏదో ప్యాకేజ్ లాగా అని చెప్తున్నారు, ఒక 2,000 అంటున్నారు, కానీ అంత అవసరం లేదు. మనం ఒక షూస్ ఉంటాయి ఇలాంటి ఒక షూస్, తర్వాత ఇలా ఇంకో డ్రెస్ ఇస్తారు. డ్రెస్ అంటే కోట్ లాగా. నాకు తెలిసి ఈ కోట్ కూడా అవసరం లేదు ఇప్పుడు ఏప్రిల్లో. జనవరి ఫిబ్రవరిలో వస్తే ఇది అవసరము. ఒక 500 రూపీస్ తీసుకున్నారు, 500 రూపాయలు తీసుకొని ఇది ఒకటి కోటు అంటే జాకెట్ లాగా, తర్వాత షూస్, ఈ 2 ఇచ్చారు. అంటే మళ్ళీ మనం ఇచ్చేయాలి, జస్ట్ వాడుకున్న టెంపరీ అయినట్టు. ఇప్పటివరకు కొంచెం వర్షం పడండి, మళ్ళీ మొత్తం క్లియర్ అయిపోయింది. ఇక్కడ టెంపరేచర్ చాలా తొందరగా చాలా క్విక్గా మారుద్దంటే ఇప్పుడు వర్షం పడుతుంది, కొంచెం స్నో పడవచ్చు, మళ్ళీ కొంచెం ఎండ అయిపోయింది. సో ఇక్కడ గుల్మార్గ్లో అంటే మెయిన్ చూసేది ఏంటంటే ఈ స్నో గురించి. అంటే స్నోలో ఇట్లా రకరకాల స్పోర్ట్స్ లాగా చేసేది ఉంటుంది. దాంతోపాటుగా ఒకటి కేబుల్ కార్ ఉంటుంది, చాలా లాంగెస్ట్ ఉంటాయి. అంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలన్నారు. మనం వెళ్ళి చూద్దాం, ఒకవేళ స్లాట్ ఉంటే కనుక వెళ్దాము. బట్ ఆన్లైన్లో బుక్ చేసుకుని రావాలని చెప్పారు. మోర్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కుందాం. చాలా వన్ ఆఫ్ ద లాంగెస్ట్ ఉంటుందంట బ్రిడ్జ్, అక్కడికైతే వెళ్దాము. దాంతోపాటుగా పూర్వ వ్యాలీ చూడవచ్చు నా వెనక సైడ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మంది కూడా చాలా వచ్చారు. సో ఇంతకుముందే వాళ్ళని కనుక్కున్నాను ఇక్కడ కేబుల్ కార్ గురించి. వేరే వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే మనం అక్కడికి వెళ్ళినా కూడా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోకపోతే మనకి ఇవ్వరంట, లేదు అంటారంట, పంపించేస్తారంట. సో బట్ స్టిల్ మనం అయితే వెళ్ళి చూద్దాము. అంటే మనం అడిగినాను, మరి ఇప్పుడు ఆన్లైన్లో టికెట్ చేసుకుంటే మనకు దొరుకుతుందా అంటే 3 రోజుల వరకు మొత్తం ఫుల్ అయిపోయినాయి అన్నారు. సో బట్ స్టిల్ అయినా సరే మనం దగ్గర దానికి వెళ్ళి చూద్దాము. సో వెనక సైడ్ అయితే కొన్ని మౌంటైన్స్ దగ్గర స్నో పడుతున్నట్టుగా ఉంది వెనక సైడు.
మీరు ఒకసారిగా అనిపిస్తుందో లేదో కానీ అక్కడక్కడ కొంచెం బరఫ్ పడుతున్నట్టు ఉంది. ఇక్కడైతే స్నో ఏం పడట్లేదు, ఇప్పటిదాకా కొంచెం వర్షంలాగా పడ్డది. సో ఇంకా ఈ వ్యాలీ మొత్తం మంచిగా ఉంది. సో మొత్తం అది ఎక్స్ప్లోర్ చేసి చూద్దాము. अभी नहीं भैया तो बैठिए 6 प्लेट घुमाएंगे बेटा सर पूरा 6 प्लेस घुमाएगा ओनली फॉर 500 पिक एंड ड्रॉप 6 प्लेस घुमाएगा आना जाना बैठो సో మొత్తం చూసినా ఎక్కడిదక్కడ మంచిగా ఉంది. కాకపోతే ఏంటంటే మంచు మొత్తం కరుగుతుంది. అంటే ఇది ఏప్రిల్ ఫస్ట్ వీక్ కదా, సో అందువల్ల ఏంటంటే పూర్తి ఫ్లఫీగా లేదు, ఇట్లా మెత్తగా దూదిలాగా లేదు, మొత్తం కరుగుతుంది. యాక్చువల్గా మన వాళ్ళు అన్నీ తిని ఎక్కడ తక్కని పడేశారు. సో మెయిన్ గుల్మార్గ్ వచ్చిన తర్వాత అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే షూస్ ఇస్తారు. షూస్ ఒకటి రిక్వైర్మెంట్. ఇప్పుడు మనకు జనవరి ఫిబ్రవరి అయితే కోట్ కూడా అవసరం, కానీ ఇప్పుడు ఇది ఏప్రిల్ కాబట్టి మనకు ఎక్కువ అవసరం లేదు. సో అలా స్లెడ్జ్ బండి అదే బయట ఉంటున్నాడు. మనం మామూలుగా తిరిగి చూడవచ్చు, అలా వచ్చిందే చూడడానికి కదా. వాళ్ళు ఏమంటారంటే బిజినెస్ కోసం అట్లా ఆ బండిలో ఎక్కితే చూపిస్తూ ఉంటారు. అంటే ఎవరన్నా కొంచెం నడని వాళ్ళు ఉంటారు కదా, అందులో కూర్చొని పెట్టి తీసుకెళ్తారు. మన వెనక కూడా తీసుకెళ్తున్నారు కొద్ది ఇద్దరు ముగ్గురిని, అట్లా లాక్కెళ్తారు స్లెడ్జ్ బండ్లు. మనకైతే అవసరం లేదు, మనమైతే తిరిగి చూడవచ్చు. యాక్చువల్గా ఏంటంటే ఇది ఒకటి కోటు, జర్కిన్, తర్వాత షూస్ తీసుకున్నా. షూస్ అంటే కొంచెం యాంకిల్ లాగా ఉంటాయి, ప్లాస్టిక్వి. ఇక్కడ స్నో కరుగుద్ది కాబట్టి మన మామూలు షూ అయితే తడిసిపోతుంది, దిగబడుద్ది. సో అదొక్కడైతే రిక్వైర్డ్. మళ్ళీ ఏంటంటే ఈ మన కోట్లు కానీ తర్వాత ఈ షూస్ కానీ మనకు ఒక 5-6 కిలోమీటర్ల ముందు కూడా చిన్న బండ్లు ఉంటాయి. అక్కడ రేట్లు తక్కువ ఉంటాయంట, ఇక్కడ రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ 500 రూపాయలు తీసుకున్నారు ఈ కోటుకు షూ కలిపి. ఇంకొకటి ఇచ్చారు, వర్షం పడుతుందంటే ఇది ఒక కోట్ ఇచ్చారు. అంటే ఇంకా కెమెరాస్ అవి ఉన్నాయి కదా, తరుస్తుందంటే అదొకటి ఎక్స్ట్రా ఇచ్చారు. సో ఓవరాల్గా అయితే చాలా బాగుంది. సో మనం అయితే ఇప్పుడు ముందు కేబుల్ బ్రిడ్జ్ వరకు అయితే వెళ్దాం. దాన్ని గండోలా అంటారు, గుల్మార్గ్ గండోలా. సో అక్కడ వరకు అయితే మనం వెళ్దాం. యాక్చువల్గా ఏంటంటే మనకి ఇక్కడ కింద ఏరియా ఉంది కదా, ఇదంతా కొంచెం ఇలా ఉంటుంది. సో ఇది కొంచెం స్కిడ్ అవుతూ ఉంటుంది యాక్చువల్గా, అందువల్ల కొంచెం నడవడం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, కానీ కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. అక్కడక్కడ కొంచెం మంచు కరిగింది, ఎండ కొడుతుంది కదా. ఒక హెలికాప్టర్ కూడా ఉంది యాక్చువల్గా. ఈ హెలికాప్టర్ రైడింగ్తో 7,000-9,000 రూపాయలు అని చెప్పాడు. మరి ఎంత అంటే మొత్తం ఒక రౌండ్ వేసి చూపిస్తుంది కావచ్చు వ్యూ మొత్తం. సో స్లైడ్ బండ్లతో వెళ్తున్నారు, చాలా బాగుంది. చల్లగా అయితే బాగా ఏం లేదు, ఏప్రిల్ ఫస్ట్ వీక్ కాబట్టి. సో ఇక్కడైతే అంటే కొన్ని స్నో స్పోర్ట్స్ ఉన్నాయి. అంటే స్లెడ్జింగ్ బండి లాక్కెళ్తారు, అది ఒక 2,000 రూపాయలు తీసుకుంటారంట. అన్నీ ఒక 5-6 ప్లేస్ చూపిస్తున్నారు. తర్వాత ఇంతకుముందు ఒక స్కేటింగ్ అతనితో మాట్లాడాను. స్కేటింగ్ అందరికంటే కొంచెం తక్కువనే ఇప్పిస్తా అని చెప్పాడు, కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు. చాలామంది అయితే ట్రై చేస్తున్నారు. సో ఇలాంటివి అయితే ఇక్కడ స్పోర్ట్స్ అయితే మనం చేయొచ్చు. దాంతో పాటుగా ఈ గండోలా అంటే కేబుల్ కార్ యాక్చువల్గా నేను వెళ్ళే సైడ్ ఉంది, ఇటు సైడు ఆ పైన మౌంటైన్స్ పైన యాక్చువల్గా స్నో పడుతుంది ఇప్పుడు. సో అక్కడికి తీసుకెళ్తాయంట కేబుల్ కారు. కాకపోతే కనీసం ఒక 2 నెలలు 3 నెలల ముందు బుక్ చేయాలని చెప్తున్నాడు మరి.